తూర్పుగోదావరి జిల్లా పెరుమళ్లపురంలో రహదారిపై చంద్రబాబు నాయుడు బైఠాయించారు. దాదాపు 2 గంటలుగా అక్కడే ఆందోళన చేస్తున్నారు. కలెక్టర్ వచ్చి వరద బాధితులకు న్యాయం చేసే వరకు కదిలేదంటున్నారు. ఆయన బైఠాయించిన కారణాలను చంద్రబాబు గారిని అడిగి తెలుసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు నమస్తే అండి. నమస్కారం అండి. వరద బాధితులపై సమస్యపై స్వయంగా మీరే ఎందుకు బైఠాయించాల్సి వచ్చింది? మీ డిమాండ్లు ఏంటి సార్? 4 రోజుల నుంచి నేను తిరుగుతున్నాను. ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ముఖ్యమంత్రి ఎక్కడ తిరిగే పరిస్థితిలో లేడు. అధికారులు కూడా నిర్దిష్టమైన ఆదేశాలు ఇవ్వలేదు. ఎప్పుడూ రానటువంటి విపత్తు వచ్చింది. సర్వస్వాన్ని కోల్పోయారు. పొలాలు పోయినాయి, పంటలన్నీ పోయినాయి. పేదవాళ్ళందరూ కూడా ఊర్లలోకి నీళ్లు వచ్చాయి. ఇంట్లో ఉండే వస్తువులన్నీ నానిపోయినాయి. సామగ్రి అంతా పోయింది. తిండి కూడా లేకుండా బాధపడుతున్నారు. 3 రోజులుగా ఇదే రిపోర్టు ప్రతి ఒక్క దగ్గర నాకు చెప్పే పరిస్థితి వచ్చింది. క్యాంపులు పెట్టలేదు. భోజనం కూడా సరిగా ఎక్కడ పెట్టే దాఖలా కనపడడం లేదు. అదే మరిగా ఈ రోజు ఇక్కడ పెరుమాళపురంలో చాలా దారుణంగా నీళ్లన్నీ ఉన్నాయి. ఆ నీళ్లలో ప్రజలు ఆ పక్క ఈ పక్క వస్తున్నారు తప్ప బయట ప్రపంచానికి రావడానికి వీలు కూడా లేకుండా పోయింది. ఇన్ని జరిగితే ప్రభుత్వం వచ్చి మీనమేషాలు లెక్కేస్తున్నారు. ముసలి వాళ్ళకి తిండి లేదు. అక్కడుండే పిల్లలకు కూడా తిండి లేకుండా అవస్థపడుతున్నారు. అదే మరిగా నీళ్లు తీయకపోతే ఆ నీళ్లలో తిరిగి కుండ్లు ఇవన్నీ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. కనీసం 4 మోటార్లు పెట్టిన తీయచ్చు, ప్రొక్లైన్స్ పెట్టిన నీళ్లు తీయచ్చు. అనేక మార్గాలు ఉన్నాయి. ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. కనీసం ముసలి వాళ్ళను చూస్తే బలహీన పడిపోయి నీరసించి చాలా భయంకరంగా తయారయ్యారు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం చేయించడం కోసం విధిలేని పరిస్థితిలో నేను ధర్నాలో కూర్చోవాల్సి వచ్చింది. ఇది చాలా దుర్మార్గం. నేను చూసిన గ్రామాలన్నీ కూడా ఎక్కడ కూడా ఏమాత్రం వీళ్ళు పనిచేయడం లేదు. ఒక క్లారిటీ ముఖ్యమంత్రి ఇవ్వడం లేదు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను చూస్తే 5 రోజులు గాని నీళ్లలో ఉంటే గ్రామాలు అప్పుడు 20 కేజీలు బియ్యం ఇస్తానంటున్నాడు. కొన్ని గ్రామాల్లో మత్స్యకారులు కొంతమంది సొసైటీలో ఉంటే ఆ మెంబర్లకి 10 కేజీలు బియ్యం ఇచ్చారు. అంటే ఎంత దుర్మార్గం ఇది ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఒక ఆదేశాలు లేవు, ఒక స్పష్టత లేదు. ఇష్టానుసారంగా చేసి ప్రజల్ని బాగా బాధ పెడుతున్నారు. ఈ బాధలు చూసిన తర్వాత మనసు చెలించి ఏవైనా పర్వాలేదు, ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలి, ఒక నిర్దిష్టంగా వీళ్ళని ఆదుకునే కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతోనే నేను ఇక్కడ ధర్నా కూర్చున్నాను. చంద్రబాబు గారు, దాదాపుగా 2 గంటల నుంచి మీరు అక్కడే ఉన్నారు. మీ డిమాండ్లపై అధికారులు ఇప్పటి వరకు ఎవరైనా స్పందించారా? మీతో మాట్లాడినట్లు జరిగిందా? మా వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కలెక్టర్ ఏదో జిల్లా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడామన్నారు. ఎక్కడో ఉన్నారన్నారు. వాళ్ళు ఏదో చేశామని చెప్తున్నారు. ఇక్కడ ఫీల్డ్ లో ఏమీ చేయలేదు. ఇంకా వాళ్ళ అధికారులు ఎవరు రాలేదు. చంద్రబాబు నాయుడు గారు, మీకు ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మీకు విరమించారంటే మీకు ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి చెప్పండి సార్. ముందు అధికారులు వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారు? పేద ప్రజల ప్రాణాలు మీకు లెక్కలేదా? పేద ప్రజల ఆకలి మీకు పట్టదా? ఎక్కడున్నారు మీరు? ప్రభుత్వ యంత్రాంగం ఒక గ్రామం కాదు, అన్ని గ్రామాల్లో ఇది జరగాల్సిన అవసరం ఉంది. మీరు బియ్యం ఎంత ఇస్తున్నారు? క్యాంపులు ఎక్కడెక్కడ పెట్టారు? గ్రామాల్లో నీళ్లుంటే ఎప్పుడు తీసేస్తారు? వాళ్ళకి ఎలాంటి సదుపాయాలు ఇస్తారు? ఎప్పటిలోపల ఇస్తారు? వాళ్ళు కష్టాల్లో ఉంటే మేమేదో చూస్తాం, లేదంటే ఏదో చేస్తాం, లేదంటే ఇంత ఇస్తాం, వేగ్గా 2000 ఇస్తాం, లేదంటే ఇంకోటి ఇస్తామని మాట్లాడుతున్నారు తప్ప నిర్దిష్టంగా ఒక టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుని ఈ ఆర్థిక సహాయం చేస్తాం, ఇండ్లు పడిపోతే ఇంత డబ్బులు ఇస్తాం, లేకపోతే బియ్యం ఎంత ఇస్తాం, లేకపోతే ఖర్చులకి ఇంత ఇస్తాం అని చెప్పాల్సిన అవసరం ఉంది. అలాంటి చెప్పకుండా తప్పించుకోవడం చాలా నీచం, చాలా ద్రోహం. అందుకనే వెయిట్ చేస్తున్నాం. మేము కూడా ఒక నిర్దిష్టమైన డిమాండ్స్ పెడతాం. ఆ నిర్దిష్టమైన డిమాండ్స్ రాష్ట్రం అంతా నెరవేరుస్తామని హామీ ఇస్తే అప్పుడే లేస్తాం. చంద్రబాబు నాయుడు గారు, మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించినప్పుడు అక్కడ మీరేం గమనించారు? ప్రధానంగా అక్కడ ప్రజలు ఏమని వాపోయారు మీతో? హలో చంద్రబాబు నాయుడు గారు, మీరు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో పర్యటించినప్పుడు ప్రధానంగా అక్కడ మీరు ఏమి గమనించారు? అక్కడ ప్రజలు ఏమని వాపోయారు మీతో? నేను శ్రీకాకుళం, విజయనగరం, నిన్న విశాఖపట్నం, ఈ రోజు ఈస్ట్ గోదావరికి వచ్చాను. పక్కన ఒరిస్సా గవర్నమెంట్ 50 కేజీల బియ్యం, 5 లీటర్ల కిరోసిన్, 500 రూపాయల ఆర్థిక సహాయం, చేపలు ఇలాంటివన్నీ కూడా సహాయం చేశారు. ఇక్కడ ముఖ్యమంత్రి మనకు 8 రోజులు నీళ్లున్నాయి.
అది ఆ రోజు వాళ్ళు చేసింది సైలెంట్ తుఫానుకే చేశారు. 8 రోజులు నీళ్లుంటే ఏ మాత్రం సహాయం చేయాలో ఆలోచించాలి కదా. సముద్రంలోకి మత్స్యకారులు పోలేరు, పేదవాళ్లకు ఉపాధి లేదు, పొలాలన్నీ కుళ్ళిపోయినాయి. ఇలాంటి సమయంలో ఉదారంగా ప్రభుత్వం ముందుకు వచ్చి వాళ్ళకు కూడా సహాయం చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని గ్రామాల్లో అయితే నీళ్లమయం అయిపోయింది. అక్కడ కూడా వంట పెట్టే పరిస్థితులు లేరు. వీళ్ళు ఫుడ్ పాకెట్స్ తెప్పేయచ్చు, లారీల్లో పంపేయచ్చు. అక్కడి నుంచి వాళ్ళు సెటిల్ అయిన తర్వాత వాళ్ళకు బియ్యం, వంట సామాగ్రి, డబ్బులు అవన్నీ ఇచ్చి పంపించాల్సిన అవసరం ఉంది. అదే విషయం నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు, ఇంకా మీరు అక్కడ ఎంతసేపు ధర్నా కొనసాగించవచ్చు? అదే విధంగా ఈ పోరు ఇక్కడతో ఆగదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిస్తామని చెప్పారు, ఇందాకే మీరు ప్రకటించారు. మీ భవిష్యత్ కార్యాచరణ కూడా ఎలా ఉండబోతోంది? ఇది ప్రారంభం మాత్రం. ఎందుకంటే నేను కూడా 5వ రోజే విశాఖపట్నానికి వెళ్ళాను. ఇప్పటికే 4వ రోజే వెళ్ళాను. ప్రభుత్వంలో ఎవరు రానప్పుడే నేను వెళ్ళాను. ఎవరు రానప్పుడు నేను వెళ్ళానంటే ప్రభుత్వం పైన ఎటు వీళ్ళు చెయ్యరు. మొన్న ఉత్తరాఖండ్ లో జరిగింది, నీలం తుఫాన్ లో జరిగింది, వీళ్ళు ఎక్కడా చేయరు. కాబట్టి వీళ్ళ పైన ఒత్తిడి పెంచడానికి వస్తే ఒకరోజు ముఖ్యమంత్రి చుట్టపు మర్యాదగా తిరిగాడు. ప్రభుత్వానికి బాధ్యత ఉంది, వాళ్ళు కొన్ని నిర్ణయాలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాలి. ఆదుకునే విధంగా నిర్ణయాలు చేసి కాగితం పైన నిర్ణయాలు ఉండడం కాదు, ఆ నిర్ణయాలు క్షేత్రస్థాయిలో అన్ని గ్రామాల్లో అమలు కావాలి. ఇప్పుడు పంటలన్నీ పోయినాయి, ఎవ్వరూ పట్టించుకోలేదు. ఇప్పటికే చాలా గ్రామాల్లో మామూలుగా ఒక 5 రోజులు, వారం, 10 రోజులు అయితే మామూలు కనపడుస్తుంది. కనపడిన తర్వాత మీరు ఏమీ సహాయం చేసే పరిస్థితిలో ఉండరు. ఇది చాలా దుర్మార్గం. అందుకనే ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర ప్రజానీకానికి కూడా తెలియజేసి వీళ్ళపైన ఇంకా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశం నేను చేశాను, న్యాయం చేయాలని చేశాను. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, రాష్ట్రం మొత్తం ఒక నిర్దిష్టమైన విధానం ప్రకారం ప్రజలకు మీరు తెలియజేసి అవన్నీ అమలు చేయాలి. ఒక నిర్దిష్టమైన టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి. అవన్నీ ఇచ్చి మీరు అమలు చేయండి. అప్పుడే ఇక్కడి నుంచి వేస్తాం. ఈ ఒక్క గ్రామమే కాదు, మొత్తం రాష్ట్రం అంతా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే నేను కూర్చున్నాను. వాళ్ళ కష్టాలు చూస్తున్నా, గుండె తరక్కపోతా ఉంది, చాలా బాధ వేస్తుంది. ముసలి వాళ్ళు తిండి లేకుండా దీనావస్థలో చూస్తున్నారు, పిల్లలు చాలా బాధపడుతున్నారు, గ్రామస్తులు ఆడబిడ్డలు మరుగుదొడి బాధపడుతున్నారు. ఇలాంటి చాలా బాధలు ఉన్నాయి. ఆ బాధల్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం, ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం కోసం కూర్చున్నాం. ధన్యవాదాలు చంద్రబాబు గారు, మీ యొక్క స్పందన తెలియజేసినందుకు. అది చంద్రబాబు నాయుడు ప్రధాన డిమాండ్. కలెక్టర్ వచ్చి బాధితులను ఆదుకునే వరకు ఇక్కడి నుంచి కదిలేదు లేదని ఆయన తేల్చి చెబుతున్నారు.